కాళేశ్వరం కాళేశ్వరం మాట్లాడినరు. ఏముందిరా కాళేశ్వరంలో? ఒక పిల్లర్ కొంగితే ఎన్ని ఎన్ని ప్రాజెక్టులు కొట్టుకపోతున్నాయి, ఎన్ని వంతెనల పూలు ఎంతమంది చేస్తున్నారు మీ మీ రాష్ట్రాలలో? మీరు వెళ్తున్న చోట తీద్దామా లెక్క? ఇక్కడేదో కొద్దిమంది నీచుల్ని అడ్డం పెట్టుకొని ఒక సీరియల్ లాగా కూడా కాదు, సీరియల్ సిరీస్ నడుపుతున్నారు. ఒక్కడు ఎవరైనా నా ఫోన్ ట్యాప్ అయింది, నా ఫోన్ వీళ్ళు విని నా సమాచారం, నా రహస్య సమాచారం తీసుకొని నాకు నష్టం కలిగించని చెప్పిన మనిషి ఉండే ఇప్పటివరకు ఎవరైనా? ఒక మహిళ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఎవరైనా ఉన్నారా? ఇగో ఇది మా ఫోన్, తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు వినడం ద్వారా నా రహస్యం తీసుకుపోయినరు, దీంతో నాకు నష్టం కలిగించిండ్రు, నా ప్రైవేట్ సంభాషణ విని బయట పెట్టిండ్రు, నా పరువు ఏదైనా తీసిండ్రు అని వచ్చిన కంప్లైంట్ ఒక్కటి ఉందా ఇప్పటి వరకు? నేను తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇది ఒక పథకం ప్రకారం జరుగుతున్న దుర్మార్గమైన దాడి తప్ప అక్కడ ఏ కేసు లేదు. ఎవడి సంభాషణ వినే అక్కడ మాకు లేదు. ఏందో ఆడవాళ్ళ ఫోన్లు విన్నారు, మగవాళ్ళ ఫోన్లు విన్నారు, ఇంకోరు ఫోన్లో విన్నారు. వీళ్ళ ఫోన్లు విన్నారు, వాళ్ళ ఫోన్లు విన్నారు, ఎవరిని వదిలిపెట్టలేదు. ఎవడి ఫోన్ని ఎవరి దొంగతనం బయట పెట్టినారు, ఎవరి పిల్లలని సమాచారం ఇచ్చిర్రా? మీరు చేసిన తప్పుడు ఫోన్లకి ఏమైనా దేనికి భయపడుతున్నారు? మీరు ఎవరు తప్పుడు పనులు చేసిరా ఫోన్లలో మాట్లాడి? మిల్లర్కి ఇచ్చిరా సమాచారం ఎవరిదన్నా? మీ వాడు పలానాతో మాట్లాడినా ఒకటి చెప్పినరా? బయటపడుతున్నాయిగా మీ భాగవతాలు ఇప్పుడు ఒకటి. పెద్ద పెద్ద నీతులు చెప్పేటోళ్ళు ఏం పని చేస్తున్నారో, నీతి సూత్రాలు చెప్పేటోళ్ళు మాట్లాడేటోళ్ళు. ఫోన్ ట్యాప్ లేదు, ఏది లేదు, ఒక పనికి మాలిన కేసు. కేవలం మీ తప్పులు కప్పిపుచ్చుకోవడం కొరకు. అన్నిటికీ మించి కేసీఆర్ తెలంగాణను వేరు చేసిండు, తెలంగాణ అద్భుతంగా ముందుకు పోతుంది, మా భాగవతాలు బయటపడుతున్నాయి, మేము ఇంత పెద్ద బిజినెస్లో చెప్పుకుంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. మొత్తం సమాజం కేసీఆర్ వైపు కదులుతుంది. ఒక తెలంగాణనే కాదు, భారతదేశం అంతా కూడా చూస్తుంది కేసీఆర్ వైపు. ఇవాళ ఎంత అద్భుతంగా 9 ఏళ్లలో భారతదేశంలోని రికార్డులన్నీ తిరగరాసి అభివృద్ధి అంటే ఏందో, అభివృద్ధి ఫలాలు ప్రజలకు ఎట్లా చెందాలనో, సంక్షేమాన్ని ఎట్లా చేయాలనో, శాశ్వతమైన అభివృద్ధిని ఎట్లా చేయాలనో ఈ దేశానికి రోల్ మోడల్గా చేసిన కేసీఆర్ను మళ్ళీ దేశమంతా గుర్తిస్తూ ఉంది. ఇవాళ అది వీళ్ళ కుట్రకు కారణం, అది వీళ్ళ కక్షకు కారణం. దాని కొరికే జరుగుతున్నది ఇదంతా కూడా. ఎవరో ఆఫీసర్ ఏదో ఎంక్వైరీ చేస్తే ఈయన పరకాయ ప్రవేశం చేసి రాస్తాడు. ఈయన పోయి కూర్చొని వచ్చినట్టు మన ఇంటర్గేషన్ చేసి వచ్చినట్టు. నీతులు చెప్పడానికి కొంచెం మన సిగ్గుండాలి కదా. ఏం రాస్తున్నారు నీ పేపర్లో రోజు? ఓపిక పడతా ఉంటే ఆనాడు కూడా ప్రభుత్వంలో ఉన్ననాడు కూడా ఇంతకంటే ఓపిక పట్టినాం, బాధ్యతలో ఉన్నాం, అధికారంలో ఉన్నాం, మనకు ఓపిక ఉండాలని కేసీఆర్ మమ్మల్ని ఆపిండు. వాస్తవానికి నీ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో జరుగుతున్న చర్చలు నీ గురించి వెళ్ళి నీ కుటుంబం గురించి మాట్లాడిన రోజు బాధపడ్డాడు కేసీఆర్. అరే ఇంతగా దిగజారిపోతున్నాయి,
ఎందుకు పాపం వాళ్ళ కుటుంబాల గురించి మాట్లాడుతున్నారు, ఇదేం పద్ధతి అని. మాకు నీలాగా ప్రచారం చేసుకునే అలవాటు లేదు. ఇవాళ కేసీఆర్ మీద నీ మనుషులు చేసిన దాడి